దిమ్మెరపోయాను నేను. నిజంగా జీవని ఆలోచనా దృక్పథం ఎంత స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం. ప్రేమలో విఫలమయ్యామనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతీ యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి. మనిషిని, అందున స్త్రీని ఉన్నత స్థానంలో అధిరోహింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే. జీవనయానంలో అడ్డు తగిలిగే అనేకానేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది. అందుకు ఆశావహ దృక్పథం చాలా అవసరం. యు ఆర్ గ్రేట్ జీవని. ఆడపిల్లలు అందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలుండవు. డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్లదీయడాలు ఉండవు. మనస్ఫూర్తిగా అభినందించాను. ఇంతకీ ఎవరీ జీవని? ఎన్ని కష్టాలొచ్చినా నవ్వుతూ ఎలా ఎదుర్కోగలిగింది? అసలు తనకొచ్చిన కష్టమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కథాపుస్తకం ఛానల్లో జీవని అనే వీడియోని చూడండి. ధన్యవాదాలు.